ஒசூர் அருகே 200 ஆண்டுகள் பழமை வாய்ந்த மாட்டுத் திருவிழா இன்று பூஜையுடன் தொடங்கியது. கிருஷ்ணகிரி மாவட்டம் ஒசூர் அடுத்த திம்மசந்திரம் கிராமத்தில் ஸ்ரீ சப்பலம்மா கோவில் அமைந்துள்ளது. இந்த கோவிலில் ஆண்டுதோறும் நடைபெறும் மாட்டுத் திருவிழா பிரபலமாக இருந்து வருகிறது. 200 ஆண்டுகளுக்கு மேலாக ஆண்டுதோறும் தை மாத இறுதி வாரத்தில் தொடங்கும் இத்திருவிழாவில் நாட்டு மாடுகள், ஜல்லிக்கட்டு காளை வகை மாடுகள் வாங்குவதும் விற்பதுமான பண்டிகையாக சப்பலம்மா கோவில் திருவிழா విளங்குవதால் పేరు రాజప్ప ఆవులపల్లి మాది. ముందర మాకి నాకు ఇవిడొచ్చి 60 ఏళ్ళు నాకు వయసు. నేను ఒక 20 ఏళ్ళ కన్నా పర్సని బాగా చూసినాను. చూస్తే కానీ ఆవిడంతా పరిస్థితి ప్రీతంగా జాస్తి చేరుతా ఉండే. ఇవిడు కొంచెం ఎద్దులు సాకేవాళ్ళు తక్కువైనారు. இந்த மாட்டு பண்டிகையில் மாடுகளை வாங்குவது விற்கவும் தமிழகம் மட்டுமல்லாது ஆந்திரா, கேரளா, மகாராஷ்டிரா, பாண்டிச்சேரி ஆகிய மாநிலங்களிலிருந்து ஏராளமானோர் பங்கேற்கவிருக்கின்றனர். పేరు ప్రశాంత్ కుమార్. మేము వచ్చి ఆవులపల్లి. కానీ ఈత వచ్చి సప్లం పర్త అనేసి ఇప్పుడు జాతర వచ్చి ఇదైతా ఉంది. ముందు నుంచి స్టార్ట్ అవుతా అయిండేది. ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఏమి కాలేదు. కానీ చిన్నోళ్ళంతా యూత్లంతా వచ్చి ఎద్దులు కట్టి పర్స్ అంతా చేసి కొంచెం బాగా చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తే ముందుకి రైతు నిలుస్తాడు. లేదంటే నిలిచే చాలా గాసి ఉంది. కానీ మనం వచ్చేసి ఇట్లుగానా ఇది చేయలేదంటే చాలా తొందర అవుతుంది. కానీ చేయాల ఇంప్రూవ్మెంట్ చేస్తామంటే మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మన బిడ్డలకి అందరికీ అంతే ఎనికి కానీ ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంటుంది. ஒரு ஜோடி மாடுகள் 1 லட்சம் முதல் 5 லட்சம் வரை விற்பனை செய்யப்படுவதால் இந்த மாட்டுத் திருவிழாவை எதிர்நோக்கி உள்ளனர். 7 நாட்கள் நடைபெறும் இத்திருவிழாவில் முதல் நாள் ஜனவரி 27 முதல் பிப்ரவரி 3ஆம் தேதி வரை நடைபெற உள்ளது. இந்த திருவிழாவில் தினமும் விசேஷ பூஜைகளுடன் திருவிழா நடைபெறும். இங்கு 67 கிராம தேவதைகள் அலங்கரிக்கப்பட்ட வண்ண விளக்குகள் கொண்ட பல்லக்கு உற்சவத்தில் அமர்த்துவது மிகவும் விசேஷமாக பார்க்கப்படுகிறது. కొంచెం దా చేరుతా ఉంది ఇవిడంతాను. దాన్ని ఇంకా వ్యాపారగాళ్ళు బయట ఇంకా వచ్చి వ్యాపారము చేస్తూ ఉన్నారు. ఒక 500 మడకలు చేరుతాయి ఇవిడంతాను. నిలుచుకుంటే ఎద్దులు 1.5 లక్ష. ఇప్పుడు ఇవి 1.5 లక్ష పలుకుతా ఉన్నాయి. ఇవి ఇంట్లో ఈ సప్లమ్మ జాతర మామూలుగా ఎవడు నడుస్తూ ఉంటుంది ఏడాది దినం. இந்த மாட்டு திருவிழாவில் மாடுகள் விற்பனை பல கோடி ரூபாய் வர்த்தகமும் நடைபெற உள்ளது. இதில் சப்பலம்மா கோவிலறக்கட்டளை தலைவர் கஜேந்திர மூர்த்தி, துணை தலைவர் தியாகராஜன் கிருஷ்ணப்பா, சிவானந்தன், ராஜரெட்டி உள்ளிட்டோர் பங்கேற்றிருந்தனர். తిరుచి, కోయంబత్తూరు ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ మహారాష్ట్ర, ఆంధ్ర, ఇదే కర్ణాటక ఇంకాను 3 స్టేట్లు ఇంకాను వస్తూ ఉంటారు ముందర వ్యాపారగాళ్ళు. ఇప్పుడు కొందరు వస్తూ ఉన్నారు. కేరళ వాళ్ళు అంతా వస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఒక 40 ఏళ్ళగా చూస్తాం సార్. మేము ఆవిడ జాస్తి సార్. ఆవిడ జాస్తి ఎద్దులు జాస్తి పర్స. ఆవిడ ఎద్దులు అట్లా సాకుతా ఉండ్రి. ఇవిడంతా కొద్దిగా కొంచెం తక్కువైంది అది ఎద్దులు సాకేది. అప్పుడంతా సార్ ఒక 50,000 ఆవులు చేస్తుంది సార్. 50,000 ఆవులకు పైన చేరుతా ఉండే చేరుతా ఉండే సార్. ఆవిడంతాను ఇప్పుడు మేమంతాను వ్యవసాయదారులంతాను మాట్లాడుకొని ఈ పరిశ్రమగా రంచి బాగా జయప్రదం చేయాలనేసి అందరూ ఒక్కొక్క జత కట్టాలనేసి మేము నిర్ణయం తీసుకున్నాము. వచ్చే ఏడాది కానీ ఇంకా జాస్తి చేరుతాయి ఎద్దులు. నా పేరు మునియప్ప. మా ఊరు చిన్నముత్తాళి. మా తాతల కాలం ఇంకా చేరుతుంది. ఆవేరి జాస్తి దేశముళ్ళంతా వస్తూ ఉండ్రే. ఇప్పుడంతా తక్కువైంది. ఎద్దులు తక్కువైండవి. ఈ ఉండే జమీన్లంతా గవర్నమెంట్లకి దీనికి ఎత్తుకుంటా ఉండరు. అంతే తక్కువైతా ఉంది.
కానీ ఎద్దులు కట్టాలా, అల్లికారు నిలపాలా, అన్నీ నిలపాలా, ఎద్దులనేక ఒక జాతర అయినాక నిలపాలా, అన్నీ చేయాలా. కానీ మనం వచ్చేసి గొడ్డు కట్టద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే ఒక ఇంటికి ఒక దూడన్నా సాకండా, అందరూ పెద్దది చేయండి. కానీ ఒక స్కూల్ చదివే చిన్నోళ్ళ నుంచి చెప్తే కూడాను వాళ్ళను ఇంప్రూవ్మెంట్స్ అయినాయి. వాళ్ళు చెప్పి ఇంప్రూవ్మెంట్ చేసి వచ్చి ఇంట్లో వచ్చేసి ఎంకరేజ్ చేస్తే మాత్రందా ఏమో నన్ను ఇది చేసేకైతుంది. వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంట్లో ఫ్యామిలీ అనేది ఒక సపోర్ట్ చేస్తే వాళ్ళను బిడ్డలు అనే వాళ్ళు వస్తారు. మనం వచ్చి పనులు అది ఉన్ని ఇది ఉన్ని రెండు ఉంటే మాత్రందా భోజనం అవుతుంది, లేదంటే ఏమి సిక్కాలి.